నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి. ఈ సందర్భంగా చెప్పేదేమంటే, ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టం కోసం అని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నాము. ఈరోజు రెండో రోజు. ఈ మహిళా మండలకు నిజంగా హృదయపూర్వక అభినందనలు. ఈ మేడం గారు కొత్తగూడెం నుంచి, అంటే తెలంగాణ నుంచి, అంటే ఇక్కడ ప్రాంతీయ భాగం కాదు చెప్తుండేది, తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి మాకు మద్దతు తెలిపి ధైర్యాన్ని ఇచ్చి, మన కోసం మనం పోరాడకపోతే మన కోసం ఎవరు రారని చెప్పి ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఈ మహిళా మూర్తికి హృదయపూర్వక అభినందనలు. ఎక్కడో చాలా వేల కిలోమీటర్ల నుంచి దగ్గరికి వచ్చి ఈరోజు సంఘీభావం చెప్పడం అనేది నిజంగా హృదయపూర్వక అభినందనలు. మీ మేడమాలు తిరుపతి నుంచి వచ్చారు, ఇంకొక మేడమాలు లోకల్ యోధులు వీళ్ళు. ఈరోజు ఈ మేడం వాళ్ళు వచ్చి, మీరు విజయవాడ బార్ కదా మేడం, వీళ్ళంతా వచ్చారు. ఇందరికీ హృదయపూర్వకంగా మా యొక్క శ్రమను గుర్తించి మన యొక్క పోరాట సంకల్పానికి విజయం సాధించాలని చెప్పి మహిళామూర్తులు ముందరికి వచ్చినందుకు ధైర్యలక్ష్ములు, ఒక ధైర్యలక్ష్మి పక్కలో ఉంటే సకల లక్ష్ములు మన ఎంబడి ఉంటాయని చెప్పి అద్భుతంగా చెప్పారు. కాబట్టి ధైర్యలక్ష్ములకు మా ధైర్యాన్ని మాకు సగం ఇవ్వాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ ఉన్నాము. జై హింద్, నమస్తే. ఆవిడ తిరుపతి ప్రసాద్